యువర్ ఆనర్, పోలీసులు ఏదో కక్షతో నా క్లయింట్ని ఈ కేసులో బలవంతంగా ఇరికించాలని చూస్తున్నారని అర్థమవుతుంది. యువర్ ఆనర్, పోలీసులు కట్టుకథలేమీ చెప్పడం లేదు. సాక్ష్యం చెప్పింది స్వయాన సత్యగారి భార్య మంజు మేడం. మంజు నా భార్య కాదు, నేను తన భర్తని కాదు. అవును యువర్ ఆనర్, నేనే అతన్ని తీసుకెళ్లి మా ఇంట్లో బంధించాను. కానీ చంపాలనే ఆలోచన నాకు లేదు. అసలు నేను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా యువర్ ఆనర్? నా కాబోయే భార్యను వేరే వాడితో లేచిపోయేలా చేసింది ఈ మంజు. నాకు భార్యగా, మా ఇంటికి కోడలిగా దొంగతనంగా వచ్చి నా మీద, నా కుటుంబం మీద కక్ష కట్టింది ఈ మంజు. రూపా పుష్కర్ పెళ్లి విషయంలో నా ప్రమేయం ఏమీ లేదని పోలీస్ స్టేషన్లో వాళ్ళు వచ్చి చెప్పారు కదా. మళ్ళీ నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారు? తర్వాత నాకు నీ గురించి అన్నీ తెలిసాయి. మిమ్మల్ని చేసుకోవాలని నేనేమీ వ్రతాలు చేయలేదు, నోములు నోచుకోలేదు. యువర్ ఆనర్, ఈ అమ్మాయి దొంగచాటుగా వచ్చి నా కొడుకుని పెళ్లి చేసుకొని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతుంది యువర్ ఆనర్. ఎవరిని తిప్పలు పెడుతున్నారో తెలుస్తూనే ఉంది. మంజు విడాకుల మీద సంతకం పెడితే నే కొడుకు చేత ఇంతవరకు ఎందుకు సంతకాలు పెట్టించలేదు? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. నాకు తెలియక అడుగుతున్నాను, ఇదేమన్నా క్రిమినల్ కేసా, సివిల్ కేసా? అందరూ కూర్చోండి. కోర్టు ఫైనల్ హియరింగ్ 2వ సెషన్లో తెలియజేయబడుతుంది. తీర్పు అప్పుడే ఇవ్వబడుతుంది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఏంటి కోర్టులో అలా మాట్లాడావు? ఒకసారి సత్య అని, ఒకసారి కాదు అని తేడాగా మాట్లాడితే ముందు నిన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. నాకు టెన్షన్గా ఉంది. మల్లిక్ ఫోన్ చేసి బెదిరించాడు కదా. బెదిరిస్తే బెదురుతామా? నేను చెప్పాను కదా భయపడొద్దని. మనకు మంజు, అంతమంది పోలీసుల సపోర్ట్ ఉండగా ఎందుకు భయపడాలి? అసలు మనం తప్పు చేశాం. సిటీకి రాకుండా ఉండాల్సింది. నేను కూడా చెప్పాను కదా విలేజ్ లోనే ఉందామని. నువ్వే బిజినెస్ అని అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చావు. అవును రూపా, నేను నీ మాట వినుండాల్సింది. తప్పు చేశాను. అవును, రాకుండా ఉంటే మనకి గొడవ జరుగుండేది కాదు. మంజుకి మన వల్ల ప్రాబ్లం ఉండేది కాదు. మన వల్ల మంజు ఎంత సఫర్ అవుతుందో తెలుసా? నీకేమైంది పుష్కర్? కోర్టులో అలా మాట్లాడావు. మేడం, నేను సత్యకి వ్యతిరేకంగా చెప్తే వాళ్ళు నన్ను ప్రాణాలతో ఉంచరు. అందుకే భయమేసి అలా చెప్పాను. నీ వెనకాల ఎంత పోలీస్ బలగా ఉంది. నీ ప్రాణాలకు రక్షణగా ఉండాలనే కదా మేము నీ కోసం ఇదంతా చేసింది. అయినా నువ్వు పిరికి వాళ్ళ భయపడితే ఎలా? చూసావా, నువ్వు వింటున్నావు కదా ఆ సత్య గురించి పుస్కి ఎంత భయపడుతున్నాడో. సత్య అతన్ని చచ్చేలా కొట్టాడు కాబట్టే ఇతనిలో ఇంకా భయం పోలేదు. అలాంటి రౌడీ సత్యని పట్టుకుని నువ్వు బావ మంచోడు, అక్క జీవితం బావుంటుందని నువ్వెలా అంటున్నావే? అమ్మా, సత్యబావ అలాంటోడు కాదు. ఇక్కడ ఏదో జరిగిందమ్మా. ఇంకేం జరిగింది? ఇప్పుడు మనం చూస్తున్నదే జరిగింది. ఏది ఏమైనా మంజు సత్యతో కలిసుండడానికి వీల్లేదు. విడాకులు తీసుకోవాల్సిందే. ఇప్పటికైనా పోలీసుల్ని నమ్ము, మా మీద నమ్మకం పెట్టుకో. నీలాంటి వాళ్ల మీద ఎవరే నమ్మకం పెట్టుకుంటారు? ఎవ్వరు నమ్మకం పెట్టుకోరు. నా కొడుక్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించాలని చూస్తావా? నీకు తన మన అనే తేడా లేదు కదా. ఏ కాకిపిల్ల, నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు నా కొడుకు అర్థమైంది. ఇదంతా నువ్వు చేసింది నా మంచి కోసమేనే. వాడు నీ విషయంలో ఇప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడు. అబ్బబ్బబ్బబ్బా, కొడుకు కరెక్ట్ గా నిర్ణయం తీసుకుంటాడంట. తల్లి ఆ నిర్ణయాన్ని శాసనం చేస్తుందంట. ఏయ్, నువ్వు అనవసరంగా నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చొద్దు. ఆగే, ఎవరికి సంబంధం లేదు. మంజు నాన్న కూతురు అంటే ఎవరు? అది నా మేనకోడలు.
దానికి జరిగే ప్రతి విషయంలో ఈ త్రిపురకి సంబంధం ఉంటుంది.